మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే. అయితే అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి, అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అక్కర్లేదంటూ పెదవి విరిచిన నేతలే ఈ పదవి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. కారణం, ఒక్కసారి ఈ పదవి చేపడితే తమ జాతకం మారిపోతుందని విశ్వసించడమే. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాష్ట్ర విభజన తర్వాత నేతలను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ కొత్తగా సృష్టించింది. మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆ తర్వాత పీసీసీ అయ్యి ఢిల్లీ పెద్దలకు చేరువయ్యారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క జాతకం కూడా మారిపోయింది. సీఎల్పీ నేతగా పనిచేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే పీసీసీ చీఫ్ గా నియామకమై హైకమాండ్ కు మరింత చేరువై సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఇలా కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసిన నేతల జాతకం మారుతుండటంతో ఈ పోస్టు కోసం కాంగ్రెస్ లో సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడు రావడంతో పాత కార్యవర్గం రద్దవుతోంది. ఈ క్రమంలో నూతన పీసీసీ టీంను ప్రకటించాల్సి ఉంది. దాంతో ఆశావాహులు పార్టీలో పదవుల కోసం ఇప్పటికే ఖర్చీఫ్లు వేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం అయితే కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టారు. మరి పార్టీలో ఈ కీలకమైన ఈ పదవులు ఎవరిని వరించబోతున్నాయో అతి త్వరలో తేలిపోనుంది.